వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు తోపులు తురుములుగా కనిపించిన వాళ్ళు, మీసాలు తిప్పి తొడలు కొట్టిన వాళ్ళు, పంచులు ప్రాసలు యథేచ్ఛగా ఉపయోగించిన వాళ్ళు ఆ తర్వాత ఎక్కడున్నారో కనిపించలేదు. అధికార దూరం అవగానే చాలామంది. సరే, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది కదా, అందుకని చెప్పి కొన్ని రోజులు సైలెంట్ ఉండడం బెటర్ అని వాళ్ళ ఆప్షన్ కరెక్ట్ అయినా వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతూ ఉన్నా, నడి రోడ్డు మీద నరికేస్తూ ఉన్నా, కేసులు పెడుతూ ఉన్నా, రకరకాలుగా విధ్వంసం చేస్తూ ఉన్నా, బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. నంబర్ 2లుగా ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పోయారు, రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు పోయారు. కింద నుంచి పై వరకు చాలామంది అప్పుడైతే వెళ్ళిపోయారు. చాలామంది సైలెంట్ అయిపోయారు. చాలా చాలా తక్కువ మంది మాత్రమే తమ వాయిస్ వినిపించుకుంటూ వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ పాపం ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళు మాత్రం ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 11 నెలల నుంచి ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం ముమ్మాటికి సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే. అన్ని కేసులు, అంత హింస చూస్తూ ఉన్నా, జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇటువంటి క్రమంలో ఎక్కడైనా కనుక ఇవో స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని ఎన్నికలు అవి ఇవి ఉంటే, సరే ఆ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను మనము ఏడాపుదామనే పోయే వాళ్ళు కొని ఉండేవాళ్ళు ఉండని అన్నట్లు చాలా లైట్గా కూడా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఎప్పుడైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వచ్చినో అక్కడ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు భూమన అభినయ్ రెడ్డి తాను చూపించిన తెగువ, తాను చేసిన పోరాటం అధికార పార్టీలకు ఎదురెళ్ళి వీళ్ళ కార్పొరేటర్లను తీసుకెళ్లి వాళ్ళ లాడ్జీలో బంధిస్తే, పోలీస్ స్టేషన్లో బంధిస్తే, జేసీబీలతో ఇల్లులు కూల్చేస్తే వాళ్ళని ఎదిరించి ఆయన రోడ్ల మీద అర్ధరాత్రి పగలు ఎదురెళ్ళి మరీ చేసిన ఫైట్ మాత్రం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఊపును తెచ్చింది. అటువైపు కేసులకు భయపడే వాళ్ళు భయపడుతూ ఉంటే, ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే, ప్రతి చిన్నదానికి జరగదానికి కూడా ఆ స్థాయిలో వ్యవస్థలను వాడుకుంటూ ఉంటే, వీటన్నిటికి మించి రాక్షసంగా విరుచుకుపడడం కోసం పత్రికలు, టీవీ ఛానళ్ళు 24 గంటలు అదే పని చేస్తూ ఉంటే వాళ్ళు రాక్షసంగా విరుచుకుపడతారు అని తెలిసి కూడా భూమన అభినయ్ రెడ్డి అప్పుడు తెగించి ఎదిరించిన ఆ స్ఫూర్తి మాత్రం వైసీపీ శ్రేణుల్లో ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇచ్చింది. నో డౌట్ ఇన్ దట్. అండ్ అదే సమయంలోనే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. చాలా చోట్ల క్షేత్రస్థాయిలో నాయకత్వం అయితే, క్షేత్రస్థాయిలో కేటర్ అయితే తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేసింది. మన ఎంపీపీ ఎన్నికలు అప్పుడు చూసాం. అండ్ లేటెస్ట్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్కి ఒక మీడియా ఉందని, వాళ్ళ పని ఆ చైర్మన్ ఏమైనా ఒక మాట అంటే రోజులు డిబేట్ పెట్టి విరుచుకుపడమే వాళ్ళ పని అని తెలుసు కూడా. అండ్ తిరుమలకు సంబంధించి ఎవరు ఏ చిన్న కామెంట్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు, వేధిస్తారు అని చెప్పి కూడా తెలుసు. అయినా కూడా పోరాటాల నుంచే వచ్చారు కదా భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రస్థానం. బహుశా అది ఆయనలో నుంచి పోయినట్లేదు. నేరుగా విజువల్స్ సహా మీడియా సమావేశం పెట్టి 100 గోవులు చనిపోయాయని చెప్పి సంచలనమైన విషయాలు బయటపెట్టిన తర్వాత జరుగుతున్న దాడి మనం చూసాం. నువ్వు మనిషి పుట్టడానికి అర్హత లేదు అన్నారు టీటీడీ చైర్మన్. భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద రాత్రి పగలు టీవీలలో డిబేట్లు పెట్టి పాపం యాంకర్లు అనబడే వాళ్ళు, అందులో పార్టిసిపేట్ చేసి డిబేట్లలో పాల్గొనే కొందరు జూనియర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు. అండ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి మీదకి అటాక్. ఒక్క గోవు చనిపోలేదని ముఖ్యమంత్రి, 40 చనిపోయాయని తిరుపతి ఎమ్మెల్యే, 43 అని టీటీడీ ఈవో, 22 అని టీటీడీ చైర్మన్. అన్ని వైపుల నుంచి వీళ్ళు అబద్ధాలతో దాడి చేస్తున్నారు. అబద్ధాలని ఎందుకు అంటున్నారంటే వాళ్ళే చెబుతున్నారు 22, 20, 40, 43, 0 ఏది నిజం. అయినా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సరే, జేసీబీలతో మీడియా సమక్షంలో పోదాం, కలేబరాలను బయటకు తీద్దామన్నారు. ఇదంతా జరిగిన వారానికి అధికారంలో ఉన్న టీడీపీ అఫీషియల్గానే ఛాలెంజ్ చేసింది, ధైర్యం అంటే భూమన కరుణాకర్ రెడ్డి రావాలి అని. సరే, వస్తానని చెప్పి రావడానికి సిద్ధపడ్డారు. మళ్ళీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్పీ వగర్నే పంపిస్తామన్నారు. సరే, వగర్నే వస్తా అన్నారు.
అయినా కూడా పోనీయలే. చివరికి నా రోడ్డు మీద పడుకొని ఆయనైనా పంపించని చెప్పి ఎంపీ వైసీపీ నాయకులు కూడా రోడ్డు మీద పడుకొని దాదాపు కొన్ని గంటల పాటు రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేయడం. ఏమైంది, రమ్మన్నారు కదా, నేను వస్తున్నా, ఎక్కడున్నారు, మీ పోలీసులు ఎందుకు అడ్డు పెట్టారు అని చెప్పి ఛాలెంజ్ విసిరిన వాళ్ళకి నేరుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ చేయడం. మధ్యలో బెదిరింపులు. ఆ పాలక మండలి సభ్యుడు అంట, ఎవరు ఆయన పేరు, ఏదో భానుప్రకాష్ రెడ్డి అని ఉందంటని, ఆయన వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయడం. భూమన వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి, తిరుమల ప్రతిష్ట దెబ్బతిరింది అని. ఆ కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు ఎంత దూరమే అని ఈ తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కరాఖండిగానే సూటిగానే చెబుతూ ఉన్నారు, డైరెక్ట్గానే కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంత కష్టకాలాలలో వ్యవస్థలన్నీ విచ్చలవిడిగా వాడబడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న మీడియాలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, పత్రికలు రాక్షసత్వంగా విరుచుకుపడి మరి వాళ్ళకు ఏది బుద్ధి పుడితే అది డ్రామా కంపెనీల్లో ఆర్టిస్టుల నోటికి ఏది డైలాగ్ వస్తే ఆ డైలాగ్ పలుకుతున్నట్లు వీళ్ళందరూ దాడి చేస్తూ ఉన్నా కూడా తండ్రి కొడుకులు మాత్రం ఎక్కడికి తగ్గడం లేదు. ఒక సీరియస్ ఇష్యూ వచ్చింది అనుకున్నప్పుడు దాని మీద ఏ స్థాయి వరకు అయినా వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తుండడం, పోరాటం చేస్తుండడం నిజంగానే టీడీపీ శ్రేణులను భయపెడుతూ ఉంటే వైసీపీ శ్రేణులకైతే నిజంగానే చాలా ఉత్సాహాన్ని కలిగించే ఫైట్ అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళ పార్టీ అధికారానికి దూరమైంది, 11 సీట్లే వచ్చాయి, 3 ఎంపీలు మాత్రమే ఉన్నారు. అటువైపు పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నారు, వ్యవస్థలు విచ్చలవిడిగా వాడుతున్నారు. కేవలం విషయం కక్కడానికి, ద్వేషం ప్రదర్శించడానికి పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. కేవలం వాళ్ళ పని ఏంది, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీద విషం చిమ్మాలి. ద్వేషం, అసూయ, కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, వాళ్ళ విధానమే అది కదా. అంతకుమించి మనం ఎక్కడైనా ఏమైనా చూసామా? అంతకుమించి వాళ్ళ బాధ్యతాయుతంగా ఒక డిబేట్ నిర్వహించడం నేనైతే చూడలేదు. బాధ్యతాయుతంగా ఒక డిబేట్ నిర్వహించడం నేనైతే చూడలేదు. ఇన్ని ఉంటాయని తెలిసి కూడా తోపులు అనబడే వాళ్ళు కనుక పార్టీలు మారిపోయి సైలెంట్గా ఉంటున్న వేళ కూడా ఇటు కొడుకు అటు తండ్రి వీళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి మాత్రం, ఫైటింగ్ స్పిరిట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్సాహాన్ని కలిగించేదే. అందుకే కాబోలు వైసీపీ సోషల్ మీడియా కూడా వీళ్ళిద్దరి మీద హై ఎండ్ ప్రశంసలు కురిపిస్తూ ఉంది. చాలా తక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. చాలా తక్కువ మంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో డెఫినెట్లీ తిరుపతికి సంబంధించిన నాయకులు మాత్రం ముందు వరుసలోనే ఉన్నారు. మరొకవైపు ఎంపీ గారు మరికొన్ని ఇష్యూస్ని, తిరుపతి ఎంపీ గారు మరికొన్ని ఇష్యూస్ని ఆయన టేకప్ చేసి క్షేత్రస్థాయి నుంచి కేంద్రం వరకు మధ్యలో న్యాయస్థానాల ద్వారా ఆయన కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి స్పిరిటే కనపరుస్తూ చాలా అంశాల మీద అటు పార్లమెంట్లోనూ, న్యాయస్థానంలో, పిటిషన్ల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చేంత వరకు కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి వాటికి కంప్లైంట్ చేస్తూ ఉండడం, మొత్తం మీద తిరుపతికి సంబంధించిన నాయకులు అయితే ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.